ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. అయితే ఇటు పివి సింధు అటు సాత్విక్ చిరాగ్ జోడీ మాత్రం నిరాశపరిచింది. అలాగే భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో డే 6 హైలైట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మూడో పథకం గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. తాజా మెడల్తో ప్రస్తుత ఒలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 3కు చేరింది. ఆట మొదట్లో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో టాప్ 2లోకి దూసుకెళ్లాడు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవడం వల్ల స్వప్నిల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ లో మూడో పథకంపై కన్నేసిన స్టార్ షట్లర్ పివి సింధుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ స్టేజ్ లో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచిన సింధుకు ఇప్పుడు ప్రీ క్వార్టర్స్ లో పరాజయం ఎదురవడంతో ఆమె పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచిన సింధు ఇప్పుడు ప్యారిస్ లో మాత్రం ప్రీ క్వార్టర్స్ కే పరిమితమైంది. చైనాకు చెందిన 9వ ర్యాంకర్ హీబింగ్ జియావోపై 19-21, 14-21 వరుస సెట్లలో ఓడింది. ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్ లో సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ కూడా నిరాశపరిచింది. క్వార్టర్ ఫైనల్స్ లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా జోడీ ఆరోన్ వు ఈక్ పై ఓడిపోయింది. వాస్తవానికి తొలి గేమ్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆధిపత్యాన్ని చూపించింది. తొలి గేమ్ను దక్కించుకుంది. కానీ రెండో గేమ్లో మాత్రం మలేషియా జోడీ అద్భుతంగా రాణించింది. ఇక మూడో గేమ్లో 2-5 తేడాతో వెనుకబడిన భారత జోడీ జోరు పెంచి 5-5తో 16-16తో స్కోర్లు సమం చేసింది. కానీ ఆ తర్వాత తేలిపోయింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో వరుస సెట్లలో విజయం సాధించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తలపడ్డారు. లక్ష్య సేన్ 21-12, 21-6తో హెచ్ఎస్ ప్రణయ్ పై వరుస సెట్లలో విజయం సాధించాడు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఓటమిని అందుకున్నాడు. 0-6 తేడాతో చైనా అథ్లెట్ గెలుపొందాడు. గోల్డ్ మెడల్ పై గురిపెట్టిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కు షాక్ తగిలింది. ప్రీ క్వార్టర్స్ లో మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్ పై 0-5 తేడాతో చైనా అథ్లెట్లు గెలుపొందారు. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన పూల్ బి మ్యాచ్ లో టీమిండియా 1-2 తేడాతో ఓడింది. అయితే ఫస్ట్ హాఫ్ లో 1-0తో లీడ్ లో ఉన్న భారత్ కు సెకండ్ హాఫ్ లో బెల్జియం నుంచి గట్టి పోటీ ఎదురైంది. సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ ఇచ్చిన బెల్జియం 2 గోల్స్ తో మ్యాచ్ ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించింది. అయితే ఇప్పటికే 2 విజయాలు, ఓ డ్రాతో భారత్ క్వార్టర్స్ కు చేరుకుంది. భారత్ ఆగస్టు 2న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.